హలో అండి, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి రాగులండి. మన తృణధాన్యాల్లో బాగా ఫేమస్ అండి. చూస్తున్నారు కదా, ఇవి రాగులు అంటారండి. ఈ రాగులతో ఈ ఆట అండి, రాగి పిండి అండి. దీన్ని సర్వపిండి అని కూడా అంటారండి. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక వాటర్ అండి, ఇలాచీస్ అండి, షుగర్ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం టేస్టీ అండ్ హెల్తీ హరీరా యా జావా తయారు చేద్దామండి. సింపుల్ ప్రాసెస్తో మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేస్తున్నామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి. ఇవి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్, సి విటమిన్ అన్నీ ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిదండి. చక్కగా డైజెషన్ అవుతుందండి ఈ జావతో. చాలామంది పేషెంట్స్కి ఇది ఎక్కువగా సిఫారసు చేస్తారండి డాక్టర్స్. ఈ జావ తాగటం వల్ల చాలా హెల్తీగా ఉంటారు అని చెప్పేసి. ఇప్పుడు మన ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఇవి అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పిండిని కూడా సర్వ్ చేస్తున్నారండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి, చూడండి. చూస్తున్నారు కదండి. ఇక ఈ వాటర్లో మనం ఈ పిండిని యాడ్ చేద్దామండి. ఒక 2 నిమిషాల పాటు వాటర్లో ఈ పిండి నానితే జావా చక్కగా వస్తుందండి. దీనికి కొలతలు అనేవి లేవండి. మన టేస్ట్ని అనుసరించి మనం దీన్ని యాడ్ చేసుకోవటమేనండి. పొయ్యి మీద పాత్ర పెట్టామండి. ఇక పిండిని ఈ విధంగా వాటర్తో ఒక 2 నిమిషాల ముందుగా బాగా నానబెట్టేసామండి. ఇక 2 గ్లాస్ వాటర్ అండి. చూస్తున్నారు కదా, పాత్ర బాగా వేడెక్కిందండి. అందులో వాటర్ యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా చక్కగా నానిపోయిందండి. ఇక ఈ వాటర్ మరిగే వరకు వెయిట్ చేద్దామండి. 1 నిమిషం 2 నిమిషాల్లో ఈ వాటర్ మరుగుతుందండి. వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే పిండిని ఇందులో యాడ్ చేసేద్దామండి. ఒకటి 2 నిమిషాల్లో మన ఈ రాగి జావా రెడీ అవుతుందండి. ఇంకా షుగర్ అండి, మన టేస్ట్ని అనుసరించి మనం షుగర్ యాడ్ చేసుకున్నామండి. 2 గ్లాస్ వాటరు, 2 స్పూన్ ఆట అండి, 4 టేబుల్ స్పూన్ షుగర్ అండి, ఇంకా కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ హెల్తీ టేస్టీ జావా రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.